జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒంగోలులోని ప్రభుత్వ పశు వైద్యశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత। క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని సంతపేటలో గల టైనీ బెల్స్ ప్రీ స్కూల్ నందు క్రిస్మస్ ప్రత్యేక గీత ఆవిష్కరణ। సింగరాయకొండ బైపాస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ చాయ్ కేఫ్ ను ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। సింగరాయకొండ బైపాస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ చాయ్ కేఫ్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు। ఈ సందర్భంగా నిర్వాహకులు నూతలపాటి మదన్, శాలిని మంత్రికి ఘన స్వాగతం పలికారు। అనంతరం మంత్రి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి మిస్టర్ చాయ్ కేఫ్ ను లాంఛనంగా ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మేడిద మల్లికార్జునరావు, లావణ్య, సురేష్, రజనీ తదితరులు పాల్గొన్నారు। నమస్కారము। కందుకు రోడ్డు హైవే మీద మిస్టర్ చాయ్ కేఫ్ పెట్టాము। ఇక్కడ 20 రకాల టీలు, కాఫీ, టిఫిన్స్, ఇంకా భోజనం అన్నీ దొరుకుతుంది। మన రాష్ట్ర మినిస్టర్ గారు వీరాంజనేయ స్వామి గారు వచ్చి ఓపెనింగ్ చేశారు। అందుకు చాలా సంతోషిస్తున్నాము। కాబట్టి ఇక్కడ వీటన్నిటిని ఉపయోగించుకొని పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ మిస్టర్ చాయ్కి వచ్చి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము। అందరికీ నమస్కారం। స్పెషల్స్ కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్, పిజ్జా, బర్గర్, శాండ్విచ్, షేక్స్, మిల్క్ షేక్స్, రస్నా, అన్ని రకాల పానీయాలు దొరుకుతాయి। అందరికీ నమస్కారం అండి। ఈరోజు సింగరాయకొండ కందుకూరు వెళ్ళు దోవలో మిస్టర్ చాయ్ అని చెప్పని మేము నూతనంగా ప్రారంభించడం జరిగింది। దీనికి గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు హాజరయ్యారు। వారితో పాటు మరి ఒక ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు। ఈ యొక్క మిస్టర్ చాయ్ యొక్క షాపు అధినేత నూతలపాటి మదన్ మోహన్ గారు వారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది। ఇది దేశం మొత్తం మీద కూడా 1000 పైన బ్రాంచీలు ఉండేవి। దీనికి మిస్టర్ చాయ్ అనేది ఒక బ్రాండెడ్ ఐటము। దాన్ని ఆ క్వాలిటీకి తగ్గకుండా అదే క్వాలిటీస్ మెయింటైన్ చేస్తూ ఈ వ్యాపార రంగంలో ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేయడానికి మేము యొక్క మిస్టర్ చాయ్స్ అనేటువంటి వాళ్ళది ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ మేము నెలకొల్పడం జరిగింది। క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని సంతపేటలో గల టైనీ బెల్స్ ప్రీ స్కూల్ నందు క్రిస్మస్ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు। పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఎంబీ చర్చ్ ప్రసంగికులు రెవరెండ్ అజయ్ శామ్యుల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సుజితా శేఖర్ రూపొందించిన క్రిస్మస్ గీతాన్ని ఆయన ఆవిష్కరించారు।
అనంతరం పాఠశాల డైరెక్టర్ సుజితా శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా టైనీ బెల్స్ ఆధ్వర్యంలో సమాజానికి ఉపయోగకరం అయినటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక గీతాలు, షార్ట్ ఫిల్మ్ వంటి వాటిని రూపొందించి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. తమ పాఠశాలను ఎంతగానో ఆదరిస్తున్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా చూడండి మేడం. ప్రతిసారి మనం ఏంటంటే చూస్తున్నాం కదా, లాంచింగ్ చేసాము అలాగా. ఈసారి ఆ రోజు క్లైమేట్ సరిగా లేకపోవడానికి ప్రతిదీ మనం పేరెంట్ అందరికీ ప్రతి విషయంలో తెలియజేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్కూల్ అనేది ఇదే కాబట్టి సాంగ్ కానీ క్రియేట్ చేస్తున్నాము. యూజువల్గా టైం పిల్లలందరితో క్రిస్మస్ సంబంధించిన సాంగ్ కానీ డ్రామా కానీ చేస్తున్నాము. అందరికీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. యాక్చువల్లీ మాది టైనీ బెల్స్ ప్రీ స్కూల్. నేను టైనీ బెల్స్ ప్రీ స్కూల్ డైరెక్టర్ సుజితా శేఖర్ అండి. మేము ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి ఏదైనా ఒక స్పెషల్గా క్రియేట్ చేస్తుంటాము మా స్కూల్ పిల్లలతోటి, మా స్కూల్ స్టాఫ్ తోటి. అంటే ఒక షార్ట్ ఫిలిం కానీ లేదా ఏదైనా ఒక సాంగ్ కానీ రిలీజ్ చేస్తుంటాము. ఇది ఎందుకు మేము చేస్తున్నాము అంటే మెజారిటీ ఆఫ్ స్టాఫ్ మా వాళ్ళందరూ క్రిస్టియన్స్ ఉండడం వలన వాళ్ళకి నేను ఏదన్నా ఒక గుర్తింపు ఇవ్వాలనేది నా కోరిక. అందుకని వాళ్ళకి నేనేంటంటే ఏదన్నా ఒక గుర్తుండిపోయేలాగా ఈ టైనీ బెల్స్ అంటేనే ఒక మెమరీ అందరికీ, అలాగే స్టాఫ్కి కూడా ఒక మెమరీ ఇవ్వాలనేది నాకు ఎప్పటి నుంచో ఆశ. అది నేను టైనీ బెల్స్ ద్వారా నేను వాళ్ళకి అందించాను. సో అది ఏంటంటే
వాళ్ళకి ఒక సాంగ్ రూపంలో ఒక షార్ట్ ఫిలింని ఒక సాంగ్ లాగా తీసి చేశాను. ఈ సంవత్సరం కూడా అలాగే నేను ఒక టైటిల్ తోటి రారాజు వచ్చాడు అనే ఒక టైటిల్ తోటి నేను ఒక సాంగ్ క్రియేట్ చేశాను. సో ఈ సాంగ్ని ఈ సంవత్సరం మేము మన జేఎంబీ చర్చ్లోని అజయ్ పాల్ గారి చేతుల మీదుగా లాంచింగ్ చేయాలని అనుకున్నాము. సో ఈరోజు మనకి అజయ్ పాల్ గారు ఇక్కడికి వచ్చి మనకి ఈ సాంగ్ని లాంచ్ చేశారు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అజయ్ పాల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా స్కూల్ తరపు నుంచి ఇదే విధంగా మాకు తోడుగా ఉండి మా స్కూల్ స్టాఫ్ అందరినీ కూడా దీవించాలని కోరుకుంటున్నాను. టైనీ బెల్స్ వారు ఏర్పరిచినటువంటి సాంగ్ లాంచింగ్ ఈవెంట్కి నన్ను ఆహ్వానించి ఉన్నారు. మరి వారు ఈ యొక్క స్కూల్ను రన్ చేస్తున్నారు. స్కూల్లో ఉన్నటువంటి అందరు విద్యార్థులకును మరి సమాన న్యాయం చేకూరుస్తూ వారు క్రిస్మస్ పండుగ పర్వదినము నాడు చిన్న బిడ్డలతోనూ అలాగే స్టాఫ్తోనూ ఒక మంచి షార్ట్ ఫిలింను అలాగే మంచి సాంగ్ని రీషూట్ చేసి లాంచ్ చేయటకును నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికిని అలాగే యాజమాన్యానికి అలాగే పేరెంట్స్కి టీచర్స్కి అలాగే బిడ్డలకును క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరొకసారి వందనాలు తెలియచేస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఒంగోలులోని ప్రభుత్వ పశు వైద్యశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఒంగోలు నగర మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని 14వ డివిజన్ నందు ఉన్న ప్రభుత్వ పశువుల వైద్యశాల గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ నందు సోమవారం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పశువులకు మరియు కుక్కలకు అందిస్తున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పెంపుడు జంతువుల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని, అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలని తెలిపారు. పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత ఉందని పశుసంవర్ధక శాఖ డీడీ జగత్ శ్రీనివాసరావు చెప్పడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రభుత్వ పశు వైద్యశాల ప్రాంగణం తయారవడం దురదృష్టకరమని, దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని మేయర్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ డీడీ జగత్ శ్రీనివాసరావు సరైన వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని అన్నారు. అపరిశుభ్రంగా ఉండటం పట్ల మున్సిపల్ అధికారులకు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్లు ఆదిపూడి శ్రీ శాండిల్య, చింతపల్లి గోపీచంద్, పసుపులేటి శ్రీను, తెల్లపల్లి గాంధీ పాల్గొన్నారు. ఎన్నాళ్ళైందండి క్లీన్ చేసి? అసలు క్లీనింగ్ అనేది మీరు డిస్టర్బ్ లేనట్టుంటుందా? జంతువుల కోసం అమ్మా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, మీకు తెలుసు. మనుషులకు లేనంత వీళ్ళు జంతువులు ఇచ్చారు. మరి మీరు ఇలా ఈ రకంగా చేసుకొని ఉంటే అంటే మేము పట్టించుకోకపోతే మీరు ఏం పట్టించుకోరమ్మా, అంతేగా? ఏం వర్కర్స్ ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పారు మీరు? ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? ఏ డెవలప్మెంట్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు లోపల? ఏం జరుగుతుంది? పశువుల హాస్పిటల్ ఒంగోలులో, మరి ఒంగోలు నడిబొడ్డున ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ని సందర్శించడానికి రావడం జరిగిందండి మా గౌరవ కార్పొరేటర్లు అందరినీ తీసుకొని. నేను ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ పశువుల హాస్పిటల్లో ఏ మందులైనా సరే మందులు లేవు, ఏదైనా అంటే బయట రాయడము, అలాగే ట్రీట్మెంట్ కూడా సరిగా లేదని మా నోటీస్కి చాలాసార్లు కంప్లైంట్స్ రావడం జరిగింది. కానీ నేను 1-2 సార్లు మా డాగు కూడా వచ్చినప్పుడు ఇక్కడ మందులు ఇంకా సప్లై లేదని చెప్పడం వలన సరే గవర్నమెంట్ నుంచి అయినా ప్రాబ్లం ఏమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఈరోజు చూసినట్లయితే దాదాపుగా మరి 1,18,00,000 రూపాయలతో విలువైనటువంటి మందుల్ని గవర్నమెంట్ పంపించడం జరిగింది, మన స్టేట్ గవర్నమెంట్. అందులో మనకి మెడికల్ 2 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి మార్కాపురం డివిజన్కి సగం మందులు పంపిస్తున్నారు, మళ్ళీ మిగతా సగం ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు.
అంతేకాకుండా మనము ఈ చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కడ చూసినా చెత్త పెరిగిపోయిందంటే మరి మందు బాబులు మందు తాగుతున్నట్టున్నారు, వీళ్ళు మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఆ ట్రీట్మెంట్ చేసినటువంటి మరి మెడికల్ సంబంధించినవన్నీ కూడా వేస్ట్ అంతా ఇక్కడే పడేస్తున్నారు. అటు చూసినట్లయితే ఎక్కడ చూసినా మరి పిచ్చి చెట్లతోటి కాంపౌండ్ అంతా కూడా చాలా దారుణంగా ఉంది. మరి ఇంతమంది అంటే స్టాఫ్ అయితే ఎక్కువగానే ఉన్నారు, ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, అలాగే ఏడీలు డీడీలు, అలాగే వీళ్ళ గొర్రెల పెంపకానికి సంబంధించి స్టాఫ్ మళ్ళీ అది సపరేట్గా చాలా స్టాఫ్ అయితే ఎక్కువ మందే ఉన్నారు, కానీ క్లీనింగ్ అయితే లేదు. మరి ఈ విషయాన్ని ఒకవేళ వాళ్ళకి నిజంగా స్టాఫ్ కావాలి లేదంటే వర్కర్స్ కావాలనుకుంటే కనీసం మున్సిపాలిటీకి చెప్పినా కూడా మేమైనా సరే ఇదంతా క్లీన్ చేయబోయి శుభ్రంగా మొక్కలు వేసేవాళ్ళము, మా దృష్టికి కూడా రాలేదు. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ చూసినానండి ఇక్కడ పిచ్చి పిచ్చి చెట్లు మరి దానివలన పాములు రావడానికి అవకాశం ఉంటుంది, దాన్ని అలాగే క్లీన్నెస్ వదిలేశారు. అలాగనే అందులోకి కూడా ఇది ఒంగోలు నడిపొట్టు ఉంది. అంతే అంటే మన ప్రకాష్ భవన్కి వెనకాలే ఉన్నది మరి మంచి పెద్ద హాస్పిటల్, ఇది చాలా విశాలంగా ఉంది. అంతేకాదు మనకు కుక్కల గురించి మొత్తం మన ఒంగోలు ప్రజానీకం అంతా కూడా ఎంతో భయపడిపోతున్నారు, కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, అందరు పిల్లల్ని కరిచేస్తున్నాయి. నైట్ టైం మేము ప్రయాణం చేయాలంటే చాలా భయం వేస్తుంది, బైక్స్ వెనకాల పరిగెడుతున్నాయి, చాలా మందిని హర్ట్ చేస్తున్నాయని చెప్పేసి అని అన్నారు. కానీ ఇక్కడ థియేటర్ ఉంది, కానీ ఇంతవరకు ఎప్పుడు గత 5 సంవత్సరాల క్రితము మనకి కుక్కలకి ఏబీసీ చేసేవండి, యాంటీబర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తూ ఇక్కడ మరి అప్పట్లో ఉండే ప్రభుత్వం వారండి ఇక చాలా షెడ్లు కూడా వేయడం జరిగింది ఆ కుక్కల్ని ఆపరేషన్ అయిన కుక్కల్ని పెట్టడానికి. అన్ని థియేటర్ ఉంది, మై థియేటర్ ఉంది, కానీ ఇక్కడ దానికి సంబంధించి ఏ రకమైన థియేటర్ క్లోజ్ చేసి ఉందండి. దాని పక్కన కేజెస్ కూడా అంటే కుక్కల్ని ఆపరేషన్ చేసిన తర్వాతను లేదంటే పట్టుకొచ్చిన కుక్కల్ని పెట్టడానికి కేజెస్ కూడా ఉన్నాయి, కట్టించినవి ఉన్నాయి, అలాగే విడిగా కొన్నవి కూడా ఉన్నాయి. ఇంత ఎక్విప్మెంట్ ఉండి మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఎవరేం పట్టించుకోవట్లేదు? మరి జేడీ గారిని అడిగినట్లయితే వారేమో కలెక్టరేట్కి వెళ్ళారని చెప్తున్నారు. ఇక్కడ డీడీలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మరి ఇదంతా ఇలా జరగడానికి ఖచ్చితంగా నేనైతే తగు చర్యలు తీసుకోవాల్సింది నా కలెక్టర్ గారికి అయితే నేను రావడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఇదే పశువులు అనేది మనకు తెలుసు ప్రభుత్వ వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నోరు లేని జీవాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాటిని డెవలప్ చేయడానికి కూడా ఆవులు, గేదెలు, బర్రెలు, అట్లనే మనకి ఇక్కడ మేకలు, గొర్రెలు అన్నిటికి సంబంధించిన హాస్పిటల్, జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. కానీ ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మరి మిగతా హాస్పిటల్స్ ఎలా ఉంటాయని మనం ఆలోచించాలని చాలా భయం వేస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి కూడా మరి నేను సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఈ రకంగా ఉండడానికి గల కారణాలు తెలుసుకొని వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ మీడియా ముఖంగా తెలియజేసి సెలవు తీసుకుంటాను. శ్రీనివాస్ అండి, డీడీవీపీసీ అండి. ఇక్కడ స్టాఫ్ ప్రాబ్లం బాగుందండి. మాకు మామూలుగా 5 వైఎస్ పోస్టులు ఉండాలండి. 5 వైఎస్ పోస్టులో 4 పోస్టులు వేకెంట్ ఉంది, ఒక పోస్ట్ మాత్రం హీఈస్ డిప్యూటెడ్ టు కలెక్టరేట్ అనమాట. అట్లా స్టాఫ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి. స్టాఫ్ సరిపోయిన స్టాఫ్ మాకు ఉన్నట్టయితే కొంతవరకు మేము చాలా వరకు ఈ అభివృద్ధి కార్యక్రమానికి దోహదపడుతుంది. అట్లాగే ఈ కేసులు వచ్చినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఈ బాగా గ్రీనరీ బాగా పెరిగిపోయిందండి. అది అప్పుడప్పుడు ఇక్కడ వెహికల్ తెప్పించి మొత్తం క్లీన్ చేయించారు. గత 3 months బ్యాక్ క్లీన్ చేయించారు. అప్పుడే మళ్ళీ వర్షాలు పడటం వల్ల బాగా పెరిగినాయండి. తదుపరి మేయర్ గారి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఫాలో అయ్యి వారి హెల్ప్ తీసుకొని మేము ఇది క్లీన్ అండ్ గ్రీన్గా అయ్యేటట్టుగా చేసుకుంటాం. నైట్ వాచ్మెన్ ఉంటారు సార్ ఇక్కడ. నైట్ వాచ్మెన్ జేడీ గారి కంట్రోల్, జేడీ గారు అక్కడ మొత్తం తాగుబోతులు అన్ని బాటిల్స్ అన్నీ ఉన్నాయి, ఒక అడ్డాగా ఉన్నట్టుంది, అన్ని బాటిల్స్ తీసాం మేము ఇప్పుడు. అది చూసి మేడం గారికి, జేడీ మేడం గారికి అంటే ఇప్పుడు దాకా చూడలేదు, ఇంతవరకు చూడలేదు అంటే ఇంక మీ ఆఫీసులో కూర్చుంటున్నారు, వెళ్తున్నారు, అంతే కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యతలు అంటే ఇప్పుడు మన ఇల్లు ఇదంతా మీ మీద అప్పచెప్పింది కాబట్టి మనది అనుకొని చూసినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు. ఇది గవర్నమెంట్ ఆఫీసులు ఎలా ఉంటాయంటే మనకు సంబంధం లేదు, మన డ్యూటీల వరకు చేసుకున్నామా, మన జీతాలు తీసుకున్నాం అనేటట్టుగా ఉంటే కనుక గవర్నమెంట్ ఆస్తులు మాత్రం ఎప్పటికీ కూడా డెవలప్మెంట్లోకి రావండి. నేను ఇందాక అక్కడ ఒక బర్రెకి అది ఇంజక్షన్ ఏదో వేస్తున్నారు, అంటే కాల్షియం ఇంజక్షన్ అంట. అక్కడ మరి వాటిని ట్రీట్మెంట్ చేసేటప్పుడు కాస్త ఒక ప్లాట్ఫామ్ లాగా చెయ్యాలి, అక్కడ చూస్తే ప్లాట్ఫామ్ కూడా లేదు. అంటే ఇంత జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండే హాస్పిటల్లో ఏ రకమైన ఫెసిలిటీస్ లేకుండా, ఎవరికీ చెప్పకుండా, ఏది పట్టించుకోకుండా ఉండడం అనేది నిజంగా చాలా సిగ్గు చేయటం అని చెప్పేసి నేను మరొకసారి. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేస్తో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని హితవు పలికారు. వచ్చిన ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
ఆన్లైన్లో మాది మా నాన్నగారి మా చిన్నారి 2014 నుంచి బీఆర్ఓ చేసిన పనికి బీఆర్ఓ నెంబర్ ఎన్నిసార్లు పెట్టినా రెస్పాన్సిబిలిటీ ఎన్ఆర్ఎస్ పెట్టిన ఆన్లైన్లో చేసి మరి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇస్తారు ఆన్లైన్లో చేసి ఇబ్బంది పడుతుంది. గతంలో బీఆర్ఓ చేశారు సార్, ఇంకా బీఆర్ఓ కానీ ఎంఆర్ఓ సార్. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. మనం 345లో మాకు రావాల్సింది అదే మా చిన్నారికి ఆర్డర్ ఎక్కించుకున్నాను సార్. ఇది 400 ఇతర చిన్నారికి పక్కా ఉంటుంది సార్. డీటెయిల్స్ లేదు సార్, నాకు వాట్సాప్ మాకు అన్నదమ్ముల వరకు అయితే మేము చూసుకుంటాం. ఆన్లైన్ నాదంటుంది సార్, ఆన్లైన్ ఎక్కించుకున్నాం సార్. కానీ ఆయన ఎక్కించుకోలేదు కాదు, ప్రాంతం మనకు దాన్ని ఖర్చు న్యాయం చేస్తే మాట్లాడుతున్నారు, సర్దుబాటు చేయాలి సార్ అంటారు సార్. నంబర్ ఉంది సార్, వైట్ పేపర్ ఏం ఒంగోలు నగరంలోని సత్యసాయి సేవా సమితి బాల వికాస్ విద్యార్థులు విలువల కోసం నడక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం స్థానిక మంగమూరు రోడ్లోని సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం వద్ద నుంచి లాయర్పేట సాయిబాబా గుడి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, సమాజంలో మానవతా విలువలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాల్యం నుంచే పిల్లలకు విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 50 ఏళ్ల క్రితమే బాల వికాస్ను ప్రారంభించారని అన్నారు. అందులో భాగంగా ఏటా ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ప్లకార్డులు చేతబట్టి విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి టి కిషోర్ బాబు ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, వి బాలాజీ, కారంశెట్లి పుష్పలత, చిలుకల సుహాసిని, టి హనుమాన్ ప్రసాద్, పేర్ని సాయికృష్ణ, యశ్వంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.
సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మం నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు బాల వికాస్ పిల్లలు మా స్కూల్ పిల్లలతో కలిపి వాక్ ఫర్ వాల్యూస్ విలువలతో కూడిన నడకని ప్రారంభించడం జరిగింది. వాళ్ళకి పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం ప్రతిరోజు స్కూల్ నందు మానవతా విలువల నుంచి మా టీచర్స్ బోధిస్తూ ఉంటారు. వాటిని ఈరోజు ర్యాలీ రూపంలో అందుబాటులోకి రావడానికి ప్లకార్డ్స్ పట్టించి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే విలువలను కాపాడుట కొరకు వాళ్ళని ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ విలువలను జీవితంలో కూడా వాళ్ళు పాటిస్తూ వాళ్ళ జీవితాన్ని కూడా మంచి పురోగతికి చెందించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే విధంగా సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో ఎన్ని దేశాల్లో, ప్రపంచం మొత్తం 180 దేశాల్లో ఉంది. అన్ని దేశాలలో ఇదే విధంగా సత్యసాయి ఆర్గనైజేషన్ తరఫున ర్యాలీలు నిర్వహిస్తూ
పిల్లలకు బాల వికాస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మానవతా విలువలను బోధిస్తూ ఇలా చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని. దాంట్లో ఈరోజు భాగంగా సత్యసాయి మందిరం నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. సాయిరాం. శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యపాద పద్మముకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామి ఆర్గనైజేషన్ ఉన్న అన్ని దేశాలు అన్ని రాష్ట్రాల్లో కూడా హ్యూమన్ వాల్యూస్ విలువలతో నడక అనేది ప్రారంభించి సమాజంలో విలువలు అడుగంటిపోవడం వలన జరుగుతున్న అకృత్యాలని చిన్నపిల్లల నుంచే వాటిని అర్థం చేసుకొని ఆపాలనే ఉద్దేశంతో మానవతా విలువలైన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలతో పాటు వాటి ఉపవిలువలతోటి నిత్య జీవితంలో పిల్లలు తన జీవన గమ్యాన్ని చేరుకోవాలనే ఆశయంతో ఈ విలువలతో నడక హ్యూమన్ వాల్యూస్ అనే దాన్ని ప్రారంభించి మంగమూరు రోడ్లో ఉన్న సత్యసాయిబాబా మందిరము స్కూలు ప్రాంగణం నుంచి ఈ ర్యాలీ బయలుదేరి షిరిడి సాయిబాబా మందిరం వరకు పిల్లలు రకరకాల స్లోగన్స్ తోటి జెండాలతోటి నినాదాలతోటి సైలెంట్గా నినాదాలు చూపిస్తూ సైలెంట్గా మౌనంగా నడకని ప్రారంభించారు. ఇది సమాజంలో ఒక మంచి విలువలను కలిగి ఉండాలని సమాజము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. నా పేరు పుష్పలత. నేను ప్రకాశం జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ నండి. సో ఇవాళ జిల్లాలో చాలా సమితుల్లో కూడా మానవతా విలువల ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము. ఎందుకోసమంటే ఈ చిన్నతనం నుంచే పిల్లల్లో మానవతా విలువలు అనేవి అభివృద్ధి చేసి అలానే వాళ్ళను గుర్తు చేసుకోవడం కాకుండా సమాజంలో కూడా ఈ విలువలను ఒకసారి గుర్తు చేయాలి, అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీని అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ర్యాలీని నిర్వహించడం వల్ల పిల్లలు ఈ ప్లకార్డ్స్లో ఉన్న కొటేషన్స్ని చదువుకొని వాళ్ళ బ్రెయిన్లో చక్కటి విత్తనాలు అనేది చిన్న వయసు నుంచే నాటుకుంటారు. ఇవన్నీ కూడా పెద్దయ్యాక కూడా వాళ్ళ జీవితంలో అనుసరిస్తూ ఆచరిస్తూ అలానే దేశాభివృద్ధికి విశ్వశాంతికి దోహదపడాలని కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తామండి. అది జై సాయిరాం. ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి గరుడ సేవా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలను మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా క్షేత్రంలో వేంచేసి ఉన్న ఆలయాలలో సిద్ధారాఘవరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్ శివశంకర్, ఆలయ అర్చకులు సిద్ధారాఘవరావు దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం బహుకరించారు.
आचार्यपर्यन्तां वन्दे पूर्वपरम्पराम् येषामाशिलादिमैकानसानां जन्मक्षेत्रे निमिषालयभूमिः समानं भवति पुरुषस्तेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठति शतमेनमेव शतात्मानं भवते शतमनन्तं भवते शतमैश्वर्यं भवते शतं दीर्घमायुः लक्ष्मी पद्मावती समेत वेङ्कटेश्वर स्वामिदेवता परिपूर्णग्रह प्रसादस्थिरस्तु शिवस्वामिने नमः ईराजनं दर्शयामि राजनानन्तरम् आचमनीयं समर्पयामि अर्चनादिकैङ्कर्य साफल्यार्थं सर्वशान्त्यर्थं सर्वाभीष्टयोग्यताः फलसिद्धिरस्तु परमं परगं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरारदं सद्विप्रासो विमन्यव विष्णुप्रचोदयादु स्वामिने नमः सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि यजमानः सर्वाभीष्टयोग्यताः फलसिद्धिरस्तु शीघ्रमेव पुनर्दर्शनयोग्यताः फलसिद्धिरस्तु विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयारम्भां विघ्नो मणिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां देवराजदयापात्रं धीभक्तादिगुणार्णवं फलसिद्धिरस्तु शीघ्रमेव शरीर संपूर्ण आरोग्य योग्यताः फलसिद्धिरस्तु शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः श्रीभूरिरा कन्नकेशवस्वातु नमः आनन्दकर्पूरनीराजनं दर्शयामि पर्याप्यानन्दरायाय सर्वस्वदेववनिता लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैर्भवत् ब्रह्मेन्द्रगङ्गाधरां देवतेन आप्नोति सर्वं जयति श्री विष्णु गणेशनाम लक्ष्मी गणेशनाम भविष्य लक्ष्मी
తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి యజమాన శిష్టగామ్యార్థయోగ్యతాః బలసిద్ధిరస్తు ముఖ్యంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గరుడ సేవ కార్యక్రమం ఇప్పుడే మనం ఇక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు సోమవారం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులోని ప్రభుత్వ పశు వైద్యశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని సంతపేటలో గల టైనీ బెల్స్ ప్రీ స్కూల్ నందు క్రిస్మస్ ప్రత్యేక గీత ఆవిష్కరణ. సింగరాయకొండ బైపాస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ చాయ్ కేఫ్ ను ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.